హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మేము సమ్మర్ హాలిడేస్లో జమ్మూ కాశ్మీర్ అయితే వెళ్తున్నామండి. ఇది మేము ఏ విధంగా వెళ్ళాము, అక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదివరకు ఒకసారి వీడియోలో జమ్మూ కాశ్మీర్ టూర్ క్యాన్సిల్ అని చెప్పేసి పెట్టాము. అంటే జమ్మూ కాశ్మీర్ టూర్ క్యాన్సిల్ చేసుకుని మనాలి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ ఇష్యూ జరిగి చాలా రోజులు అయింది కాబట్టి ఏం భయం లేదని చెప్పేసి మేమే ధైర్యంగా ఒక అడుగు ముందరికేసి మేము ఈ ఊరైతే బయలుదేరుతున్నామండి. మేము ఎలా చేరుకున్నాము, ఈ ట్రిప్కి బడ్జెట్ ఎంత అయింది కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు తెలియజేస్తానండి. మీరు ఏ విధంగా చేరుకోవాలని కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇది డే బై డే కింద వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు డే 1 25/5 మేము బయలుదేరేటప్పుడే ఇక్కడ మాకు వర్షం అండి. ఈ వర్షం మా టూర్ మొత్తం చేంజ్. ఇదే లాస్ట్ వరకు కూడా. అదేంటో మనం వీడియోలో చూద్దాం. మేము రాజమండ్రి నుంచి వందే భారత్లో విజయవాడకి అయితే బయలుదేరుతున్నామండి. అక్కడ మా ట్రైన్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12 గంటలకి. అది నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా ఆగ్రాలో ఆగుతుంది. అంటే మేము ఆగ్రా వరకే తీసుకున్నాం. పిల్లలకి తాజ్మహల్ అంటే ఇష్టమని చూపిద్దామని చెప్పేసి ఆగ్రాలో తాజ్మహల్ చూసుకున్న తర్వాత మేము మళ్ళీ మధ్యాహ్నం అక్కడ బయలుదేరుతామండి. మేము ఆగ్రా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ట్రైన్ దిగిన తర్వాత 1వ నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ రూమ్స్ అయితే ఉన్నాయి. మనిషికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడే ఫ్రెష్ అయ్యి పక్కనే లగేజ్ కౌంటర్ అయితే ఉంది. లగేజ్ పెట్టుకొని మేమైతే ఆటోలో తిరిగి వచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాము. కాకపోతే మా ట్రైన్ 3 అవర్స్ లేట్ చూపిస్తుంది. అందుకని చెప్పేసి వెహికల్ మాట్లాడుకుని చూసిన తర్వాత బస్ స్టాండ్లో దింపితే అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుని మాట్లాడుకున్నాము. వెహికల్కి 1500 అయితే తీసుకున్నారండి. తాజ్మహల్ ఆగ్రా ఫోటో చూపించిన తర్వాత మనల్ని బస్ స్టాండ్లో డ్రాప్ చేసేలాగా ఇదే మా వెహికల్. లగేజ్ అయితే లోపల సర్దుకుంటున్నాం మేము. లగేజ్ సర్దిన తర్వాత మమ్మల్ని టిఫిన్కి అయితే ఉడిపి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు. ఇదేనండి ఆ రెస్టారెంట్. కాకపోతే ఈ నార్త్ సైడ్ అంతా కూడా భోజనానికి కానీ టిఫిన్కి కానీ చాలా కాస్ట్. ఈచ్ వన్ పర్సన్కి ఉదయం టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రానికి కలిపి 500 తక్కువ అయితే అవ్వట్లేదండి. మేము తాజ్మహల్ మెట్రో స్టేషన్ వరకు అయితే వచ్చామండి. పక్కనే తాజ్మహల్ ఎంట్రీ ఉంటుంది. మేమందరం లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే మాకు ఇక్కడ ఎంట్రీ టికెట్స్ తీసుకోవడానికి QR కోడ్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. కౌంటర్లో కాకుండా మనం ఫోన్తోనే QR కోడ్తో టికెట్ తీసుకోవచ్చు. అవే ఆ QR కోడ్. ఆ స్కాన్ చేయగానే మన డీటెయిల్స్ అయితే అడుగుతుందండి. ఆ కింద లైసెన్స్, డ్రైవింగ్, ఓటర్ కార్డు, ఆధార్ అడుగుతుంది కదా. ఆధార్ అని చూపించట్లేదు. అదర్స్ అని కొడితే ఆధార్ కార్డ్ అని వస్తుంది. అప్పుడు మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. టికెట్ ప్రైస్ అయితే 50 రూపీస్, 250 రూపీస్ కూడా ఉందండి. మేమైతే 250 రూపీస్ తీసుకున్నాము. కాకపోతే 250 అయితే అనవసరం. 50 రూపీస్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే 50 రూపాయల టికెట్ అంటే తాజ్మహల్ పైకి ఎక్కిన తర్వాత సరౌండింగ్ మొత్తం చూడడానికి ఆ టికెట్ సరిపోతుంది. ఎక్స్ట్రా 200 లోపలికి వెళ్ళి సమాధులు చూడడానికే అవి 200. ఇక్కడ నుంచి తాజ్మహల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఈ వెహికల్స్. దీనికైతే బ్యాటరీ కార్లోనే టికెట్లు ఇస్తున్నారు. ఈచ్ వన్ 20 రూపీస్. ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి. కార్లో వెళ్తుంటే చాలా బాగుంది. మేమైతే నడిచే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, పిల్లలు కూడా ఉండడం వల్ల ఎందుకు అని చెప్పేసి బ్యాటరీ కార్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా QR కోడ్ స్కానింగ్లు అయితే ఎంట్రీ టికెట్స్కి ఉన్నాయండి. ఇవి లెఫ్ట్ సైడ్లోను, రైట్ సైడ్లో అయితే ఆఫ్లైన్ టోకెన్స్ ఇస్తారు. ఇక్కడైతే టూరిస్ట్ గైడ్లు కూడా అవైలబుల్ ఉంటారండి. వాళ్ళు మనకు ఏం చెప్తారంటే, ఇక్కడ చెకింగ్ కూడా మీకు చాలా టైం ఎక్కువ పడుతుంది, గంట పైనే పడుతుంది. మాకు కూడా వస్తే 5 నిమిషాల్లో అయిపోద్ది. మీకు తాజ్మహల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తారు. జనం అయితే బాగా రష్గా ఉన్నారు. మేమైతే సండే వచ్చిన వాళ్ళు మరీ ఎక్కువగా ఉన్నారు. కాకపోతే మాకైతే ఒక 1/2 అవర్ పట్టింది అంతే. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంక మనకి ఎక్కడ ఏమి ఉండదండి. స్ట్రైట్గా మనం వెళ్ళి అన్నీ చూసుకోవడమే.
తాజ్మహల్ లోపలికైతే చేరుకున్నామండి. చెకింగ్ మొత్తం అయిపోయింది. తాజ్మహల్ చూడటానికి తెల్లని పాలరాతితో చాలా అందంగా ఉందండి. పౌర్ణమి టైంలో చంద్రుడు అయితే ఎలా అయితే తెల్లగా ఉంటాడో ఆ విధంగా చాలా బాగుంది. తాజ్మహల్ దగ్గరికి వెళ్తుంటే చుట్టూ ఉన్న గార్డెనింగ్ అయితే చాలా ఎక్సలెంటింగ్గా ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. ఈరోజు సండే వల్ల చాలా రష్గా కూడా ఉంది. ఫారెన్స్ కూడా చాలామంది అయితే వచ్చారండి ఇక్కడికి. కానీ మా పిల్లలు దాహం దాహం అంటుంటే ఇక్కడ మధ్యలో వాటర్ అయితే ఇక్కడ మనకి దగ్గరలో లేదండి. తాజ్మహల్ కనబడుతుంది కదా, ఆ పక్కన లెఫ్ట్ సైడ్లో అయితే వాటర్ దూరంగా అయితే ఉంది. ఈ నడిచే దారిలో ఈ పక్కన అయితే ఇక్కడెక్కడ కూడా వాటర్ అయితే మాకు దొరకలేదు. మేము పైన సమాధుల లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం కదా, 250 రూపీస్. ఆ 250 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ సాక్స్లు అయితే ఇస్తారండి. ఆ సాక్స్లు మనం కాళ్ళకి తొడుక్కున్న తర్వాతే మమ్మల్ని లోపలికి అయితే ఎంటర్ చేస్తారు. ఈ సరౌండింగ్ చూడడానికి అయితే సాక్స్లు అవసరం లేదు. ఇదేనండి ఎంట్రీ. లోపల సమాధులు చూడడానికి అయితే మాత్రమే ఆ సాక్స్లు అవసరం, లేకపోతే అయితే అవసరం లేదు. తాజ్మహల్ ప్రపంచ వింతల్లో ఇది ఒకటండి. దీన్ని షాజహాన్ తన మూడో భార్య అయిన ముంతాజ్ బేగం జ్ఞాపకార్థంగా దీన్ని అయితే నిర్మిస్తాడండి. ఇది 1632లో మొదలుపెట్టి 1653లో అయితే పూర్తయింది. దీనికి 1983లో యునెస్కో గుర్తింపు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే ఆగ్రా ఫోర్ట్ కూడా మనకి కనబడుతుంది. దాంతోపాటు మనకి వెనక సైడ్ యమునా నది కూడా ప్రవహిస్తున్నట్టు కనబడుతుంది. యమునా నది అవతల నుంచే మనకి చాలా తెలుగు సినిమాల్లో కూడా షూటింగ్స్ అయితే ఇక్కడ తీశారు. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది.
దగ్గర అయిపోయిన తర్వాత మేము ఆగ్రా ఫోర్ట్కి అయితే చేరుకున్నామండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ట్రైన్ ఎక్కడి వరకు వచ్చిందని చెక్ చేసుకున్నాము. అది మేము లక్ కొలిది రైట్ టైంకి ఇక్కడికి 4 కల్లా వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. హమ్మయ్య అనుకున్నాము. అంటే ఆన్ ది వేలో ఎక్కడో కవర్ చేశాడు. ఆగ్రా ఫోర్ట్ దగ్గర కూడా మెట్రో స్టేషన్ అయితే ఉంది. మేము ఇక్కడ చూసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ చేరుకుని మళ్ళీ స్వర్ణ జయంతి ట్రైన్లో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాం. దిగిన తర్వాత బయటకు వస్తే రైట్ సైడ్ లోనే మెట్రో స్టేషన్ ఉంటుంది. ప్లాట్ఫారం 7 వైపు అయితే మెట్రో స్టేషన్ ఉంటుంది, 1 వైపు అయితే ఉండదండి. మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో ట్రైన్లో మెయిన్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాము. అక్కడి నుంచి మా ట్రైన్ 9 గంటలకి బయలుదేరుతుంది. ఆ ట్రైన్ పేరు ఉత్తర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. మేము మర్నాడు మార్నింగ్ అయితే కాట్రా చేరుకుంటాం. ఆగ్రా ఫోర్ట్ దగ్గర ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన కొంతకాలానికి షాజహాన్ కొడుకైన ఔరంగజేబు అతన్ని సామ్రాజ్య అధికారం నుంచి తొలగించి ఆగ్రా ఫోర్ట్ లోపల దగ్గరలోనే గృహ నిర్బంధం చేస్తాడు. గృహ నిర్బంధం చేసిన చోటు నుంచే షాజహాన్ రోజు తాజ్మహల్ చూస్తూ ఆ బెంగతోనే చనిపోతాడు. చనిపోయిన తర్వాత తాజ్మహల్లో ఉన్న ముంతాజ్ బేగం సమాధి పక్కనే ఈయన సమాధిని కూడా ఏర్పాటు చేస్తాడు. లోపలికైతే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా డాన్సింగ్ హాల్ అండి. వాళ్ళు పూర్వం డాన్సింగ్ చేసే ప్రదేశం ఇది. దీని తర్వాత లోపల జహాంగీర్ ప్యాలెస్, షాజహాన్ బంధించబడిన గది ఇవన్నీ కూడా లోపల ఉంటాయండి. లోపలంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ టెక్స్చర్ అంతా కూడా సూపర్గా ఉంటుంది. అలా మేము కాసేపు మొత్తం చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేము బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. అక్కడి నుంచి మేము ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మేము కాట్రా అయితే చేరుకుంటామండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ కాట్రా అమ్మవారి దర్శనం ఏ విధంగా చేసుకున్నాము అనేది Day 2 వీడియోలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ.